గురువు యొక్క అనుగ్రహము కోసమని ప్రయత్నం చెయ్యాలి. చేసి ఈశ్వరుడి పాదములు గట్టిగా పట్టుకుంటే కలిపురుషుడు నీ యందు ప్రవేశించి నీకు వ్యామోహమును కల్పింపలేడు. ఇది చేసినట్టయితే ఆయన ఒక్క మాట చెప్పాడు. తేలిక మాటల్లో 4 మాటల్లో మీకు నేను చెప్పేయాలంటే ఈ విరాట్ రూప వర్ణనమంతా చేశాడు శుకుడు. చేసి హరి లేనటువంటి పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచమహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఈశ్వరుడు కనబడడం లేదు. ఎందుకు కనపడటం లేదు? అదే మాయ. అది నామరూపముల యందు కలిగినటువంటి తాదాత్మ్యత తదధిష్టానమైనటువంటి బ్రహ్మమునందు కలగదు. అలా కలగాలంటే ఏమవ్వాలి? మాయ తొలగిపోవాలి. మాయ ఎప్పుడు తొలగిపోతుంది? ఆ ఉన్నది మాయ అని తెలిస్తే మాయ తొలగిపోతుంది అంతే.